శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ కళాశాలలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వాటికి జరిమానా విధించామని ఆర్ఐఓ దుర్గాప్రసాదరావు తెలిపారు. ఇప్పటికే గ్లోబల్ ఇంటర్మీడియట్ కళాశాలకి అనుమతులు లేకపోవడంతో 6 లక్షల రూపాయలు జరిమానా విధించామని, వారు ఎటువంటి రుసుము చెల్లించలేదని అన్నారు. నరసన్నపేటలో నిర్వహిస్తున్న శ్రీ విజయం అకాడమీ పేరుతో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలకు 5 లక్షల రూపాయలు జరిమానా విధించినప్పటికీ వారు కూడా ఎటువంటి రుసుము చెల్లించకుండానే అడ్మిషన్స్ కొనసాగిస్తున్నారని, వారిపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకి ప్రైవేటు కళాశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా హాస్టల్ వసతులు కూడా కల్పిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు కోరుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ రన్ అవుతున్నాయండి. అందులో నరసన్నపేట శ్రీ విజయం ఒకటి, అలాగే ఇక్కడ గ్లోబల్ అనేటువంటి చక్రధర్ జూనియర్ కాలేజ్ అని గ్లోబల్ అని పేరు మార్చారండి. ఈ రెండు శ్రీ విజయం అనేది లావేరు మండలం నుండి నరసన్నపేట షిఫ్ట్ అయిందండి. ఆ షిఫ్టింగ్కి వాళ్ళు ప్రపోజల్ ఫైల్ పెడితే దాని ప్రకారం మేము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే గవర్నమెంట్కి సబ్మిట్ చేసాము. ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి పెర్మిషన్స్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు. కాబట్టి అనాథరైజ్ షిఫ్టింగ్కి నేను వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తూ యాజ్ పర్ రూల్స్, ఇప్పుడు ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం 5 లక్షలు జరిమానా విధిస్తూ నోటీస్ ఇచ్చామండి. ఆ నోటీస్కి మొన్న వచ్చి సమాధానం ఇచ్చారు, డబ్బులు కడతామని. త్వరలో డబ్బులు కట్టించుకొని దానికి బోర్డుకి మేము తెలియపరిచి దాని మీద చర్యలు తీసుకోవడానికి మేము యాక్షన్ తీసుకుంటామండి. అదేవిధంగా శ్రీ విజయం కూడా వాళ్ళు నేమ్ చేంజ్ అవ్వాలి, చక్రధర్ జూనియర్ కాలనీ శ్రీ విజయంగా, కానీ గ్లోబల్ జూనియర్ కాలేజ్గా వాళ్ళు పేరు మార్చుకుంటే పెర్మిషన్ తెచ్చుకోకుంటే పేరు మార్చారు. దాని మీద కూడా 3 మెన్ కమిటీ విజిట్ చేసి వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చాము. త్వరలో దాని మీద కూడా డబ్బులు కట్టించి బోర్డుకి తెలియపరిచి యాక్షన్ తీసుకుంటాం. మేము శ్రీ విజయన్ జూనియర్ కాలేజ్కి 5 లక్షలు కట్టమని ఇచ్చామండి. అలాగే గ్లోబల్ జూనియర్ కాలేజ్కి 6 lakhs కట్టమని యాజ్ పర్ రూల్స్ ఇచ్చామండి. సార్, అయితే శ్రీ విజయం కాలేజ్కి గత ఏడాది కాలము, గత పబ్లిక్ ఎగ్జామ్స్ టైం నుంచి కూడాను లేదంట. లేకపోయినప్పుడు కూడా కొంత డిపార్ట్మెంట్ వాళ్ళు త్వర చూపించి అక్కడ ఎగ్జామ్స్ రాపించింది. వాళ్ళు కొంత లాలుచి అధికారులు పడి ఇక్కడ రాపించారు అంటూ కొంతమంది వేరే విద్యా సంస్థలు విమర్శించడం జరిగింది. దానిపైన మీరు జనరల్గా ఏంటంటే అనాథరైజ్ షిఫ్టింగ్కి ఒక ఫైలు పెట్టుకుంటారండి. వాళ్ళు షిఫ్టింగ్కి గవర్నమెంట్కి పెర్మిషన్ పెట్టుకుంటారు. దానికి 3 మెన్ కమిటీ వెళ్ళి విజిట్ చేసి కమిటీ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుందండి. అది గవర్నమెంట్ పెర్మిషన్ ఇవ్వాలి. గవర్నమెంట్లో పెర్మిషన్లో అండర్ కాన్ఫిడెన్స్లో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ పిల్లలకి బాధపడతారని ఉద్దేశంతో ఆ సంవత్సరానికైతే ప్రభుత్వము సదుద్దేశంతో వాళ్ళకి అక్కడ రాయడానికి పిల్లలకి పెర్మిషన్ ఇచ్చిందండి. ప్రభుత్వానికి అది ఆ ఫైల్ తయారు చేయాల్సింది ఒక ఆర్ఐఓగా మీరే సార్. కానీ అక్కడ ఉన్న కొంతమంది జూనియర్ కళాశాలకు సంబంధించిన వాళ్ళు ఆయన చాలా పక్షపాతాలను వహించారు. ఎక్కడో మిగతా కాలేజీలో అయితే 10th క్లాస్ పరిధిలో ఉంటున్న ఎస్ఎస్సి బోర్డు అయితే వేరే దగ్గర రాసుకోవడానికి పెడితే ఆయన మాత్రము కొంత ఫైళ్ళు మభ్యపెట్టి ఇక్కడే రాసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేశారు. ఆయనకి కొంత మొత్తం డబ్బులు కూడా ముట్టాయి అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కరెక్టేనండి. అలాగా జనరల్గా ఏంటంటే అక్కడ నరసంపేటలో ఒకరి మీద ఒకరికి పడదు కాబట్టి అలాగా ఇది చేస్తారు, కానీ అలా రూల్స్ ఎగ్నెస్ట్గా ఎవరు అక్కడ చేయరండి. అది నేను ఇక్కడ ఆర్ఐఓ పోస్ట్ ఏంటంటే ఫైలు హైర్ అథారిటీస్కి మీడియేషన్ చేయడం తప్ప నేను ఆర్డర్ ఇచ్చే అధికారం నాకు లేదండి. అయితే ఫర్దర్ వాళ్ళు ఫైన్లు కట్టని ఎడల ఇప్పటికే చాలా వరకు అడ్మిషన్స్, వందలాది అడ్మిషన్స్ అయితే జరిగిపోయేవి. ఇప్పుడు శ్రీ విజయంలో హాస్టల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు శ్రీ విజయంలో. అంతేకాకుండా ఇప్పుడు గ్లోబల్లో కూడా హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారని చెప్తుంటే వెలిగిడి. అయితే ఇప్పుడు కేవలం మీరు విద్యకే అక్కడ పర్మిషన్సే లేవు, అటువంటిది హాస్టల్ మెయింటైన్ చేసినప్పుడు ఏవైనా పిల్లల్లో విపత్తు జరగడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ, లేదా ఏదైనా ఫుడ్ పాయిజన్స్ జరిగే పరిస్థితులు అయితే కనబడవచ్చు. ఎవరైనా తల్లిదండ్రులు అయితే ప్రైవేట్ విద్య బాగుంటుందని ఇక్కడ లక్షలు పోసి వాళ్ళకి అక్కడ ఉన్న విద్యార్థులు జాయిన్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక ఉన్నత ఉద్యోగిగా మీరు ఫర్దర్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? మా దగ్గరికి అయితే పబ్లిక్ నుండి అలాంటి రిప్రజెంటేషన్స్ అయితే రాలేదు. అక్కడైతే హాస్టల్, కాలేజ్ ప్రిన్సిపల్స్లో హాస్టల్ ఎక్కడ లేదండి.
ఆ కాలేజ్ ప్రిమిసెస్లో లేదు. శ్రీ విజయంలో అయితే పై ఫ్లోర్ లో ఉంది. అక్కడైతే మరి మీడియా పరంగా అయితే అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి, విజువల్స్ కూడా ఓకే ఉన్నాయి. ఓకే అక్కడ ఆ పక్కనే ఒక చిన్న పర్ణశాల దాంట్లో అయితే కుకింగ్ కూడా జరగడం జరుగుతుంది. అసలు హాస్టల్ కూడా అనుమతి ఉండాలా అవసరం? హాస్టల్కి అనుమతి అనేది వేరే పర్మిషన్ వాళ్ళు తెచ్చుకోవాలండి. హాస్టల్ పర్మిషన్ తెచ్చుకోవాలి. అసలు తెలియకపోతే ఏమైనా జరిగితే వాళ్ళు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది మేనేజ్మెంట్. అందుకు అటువంటి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఒక జిల్లా ఆర్ఐఓగా మీరు తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. మీరు తెలియపరిచారు కాబట్టి 3 కమిటీ మేము విజిట్ చేసి చర్య తీసుకుంటాం. అయితే ఎన్ని రోజులు పడుతుంది సార్ ఈ ఫైన్? ఇప్పటికే మీరు 4 రోజులు గడిచిపోయింది, మీరైతే నోటీసులు ఇచ్చి వాళ్ళు రిప్లై ఇచ్చుకోవడము. కేవలము ఇప్పటికే విద్యా సంవత్సరం కూడా ఆరంభమైపోతుంది ఒక 10 రోజుల్లో. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత త్వరగా వారిపైన యాక్షన్ తీసుకుంటే అంత బేరంగా కూడా ఇక్కడ విద్యార్థులు సేవ్ అయ్యే పరిస్థితి ఉందంటూ కూడా పలువురు అంటున్నారు. వారైతే ప్రజలకి అయితే మాకు పర్మిషన్స్ ఉన్నాయని నమ్మబలికి బ్రోచర్లు కూడా రిలీజ్ చేశారు. బ్రోచర్లు కూడా పాత రిజిస్ట్రేషన్ నెంబర్ వేసి కూడా రిలీజ్ చేశారు, మీరు చూశారు కదా? అవునండి. పాత రిజిస్టర్ అకాడమీ అని పెట్టుకున్నారు అక్కడ బోర్డు. అకాడమీ కూడా గవర్నమెంట్ అకాడమీ బోర్డుకి ఇంటర్మీడియట్ మాకు సంబంధం లేదు. కానీ అకాడమీ పెట్టుకుంటే మేమేం చేయలేము. మాకైతే ఇంటర్మీడియట్ దీని మీద తీసుకునే అవకాశమే మాకు. సరే, ఇప్పుడు అకాడమీలో ఇంటర్మీడియట్ అనేది విద్యాబోధన చేయొచ్చు. అకాడమీ అంటే ట్యూషన్ చెప్పుకోవడం. అవును, ట్యూషన్ కాదండి, రెగ్యులర్ గా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హాస్టల్ రన్ చేస్తున్నాం. అదే కదా, అదే మేము తీసుకుంటాం. గవర్నమెంట్ జీవో కూడా వచ్చింది, అకాడమీలో కూడా లైసెన్స్ కావాలి అని కూడా ఒక జీవో. అది డిఈఓకి అప్లై చేయాలి. చేస్తే డిఈఓ గారు ఇస్తారు పర్మిషన్. థ్యాంక్ యూ సార్. నా పేరు సిగిల్పల్లి మదన్ కుమార్. నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు వహిస్తున్నాను. మరి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక 2 జూనియర్ కళాశాలకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమతులు లేవని మనకు తెలియడం జరిగింది. దీనిపై శ్రీకాకుళం జిల్లా ఆర్ఐఓ గారికి మేము దీనిపై ఆల్రెడీ చెప్పడం అనేది తెలియజేయడం అనేది జరిగింది. అతను నిన్న మన వాళ్ళు వెళ్ళి ప్రశ్నించగా ఆర్ఐఓ గారు తేల్చి చెప్పారు, నర్సనపేటలో ఉన్నటువంటి శ్రీ విజయం అనే జూనియర్ కళాశాలకు గత సంవత్సరం నుంచి ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. వాళ్ళు గత సంవత్సరం ఏదైతే పిల్లలకు పరీక్షలు రాయించడానికి ఆర్ఐఓ గారు 5 లక్షల రూపాయలు ఫైన్ అనేది వేయడం జరిగింది. అలాగే మన శ్రీకాకుళంలో ఉన్న చక్రాధర్ కాలేజ్ను గ్లోబల్గా మార్చడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక 6 లక్షల రూపాయలు ఫైన్ వేశారని చెప్పి ఆర్ఐఓ గారు మాకు తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి అనుమతులు లేని కళాశాలపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే ఇలా అనుమతులు లేని వాళ్ళు ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టి ఉన్నారు. కానీ దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియని పరిస్థితి మన శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది. అలాగే ఇప్పుడు ఏదైతే నర్సనపేటలో ఉన్న శ్రీ విజయం అలాగే చక్రధర్ కళాశాలలు ఉన్నాయో వాటికి ఇప్పటికి కూడా ఫైన్లు వేసినా సరే వాళ్ళు ఇప్పటికీ ఫైన్లు కట్టి పర్మిషన్ తెచ్చుకోని పరిస్థితి. ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పి జిల్లా ఆర్ఐఓ గారు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఆ ఫైల్ ఎప్పుడు పూర్తవుతుందో, అది ప్రాసెస్ అవుతుందో లేదా రిజెక్ట్ చేయబడుతుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరైతే నూతన సంవత్సరంలో మొదలు పెడుతున్నారో విద్యార్థులు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే గత ఏడాది ఇబ్బందులు పడి ఉన్నారు పిల్లలు, కానీ ఇప్పటికి కూడా మళ్ళీ అదే కళాశాలకు అనుమతులు ఇవ్వకుండా అనుమతులు లేకుండా నడుపుతున్నా సరే ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా బాధాకరం అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది.